హాయ్. హలో. నమస్కారం అండి. నా పేరు జానకమ్మ. నేను ఈరోజు మీకందరికీ ఒక స్వామివారి గురించి తెలియజేయాలనుకుంటున్నానండి. స్వామివారి మహిమ ఏంటంటే, ఆయనని తాకితే మానవ శరీరం తాకితే ఎలా ఉంటదో, అలా మెత్తగా ఉంటారండి. మీరు నేను స్వయంగా చూశానండి. స్వామివారిని తాకి చూశాను. మెత్తగా మానవ శరీరం తాకితే ఎలా ఉంటదో, అలానే ఉంటదండి స్వామివారి శరీరము. నేనైతే ఛాతీ భాగంలో చూశానండి. అప్పుడు నాకు తెలియని అసలు ఆశ్చర్యం. రోమాలంతా నిక్కపొడిచాయి. ఇంత సత్యమా! నమ్మలేని నిజం అమ్మో! అనిపించింది. అలాంటి స్వామి దగ్గర ఈ స్వామివారి చరిత్ర ఏంటంటేనండి, నాకు తెలిసి మా చిన్నతనం నుంచి మా నాన్న, మా నాన్నమ్మ వాళ్ళు, మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం స్వామివారు ఒక రాజువారి కలలోకొచ్చారంటండి. వచ్చి నేను పలాని హేమాచల గుట్టల్లో ఉన్నాను, తవ్వి బయటికి తీయమని చెప్పారంట. అలాంటి సమయంలో రాజువారు సైన్యాన్ని తీసుకొనెళ్ళి ఆ తవ్వించే కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి నాభిలో గడ్డ పలుగు గున్నపం అంటారు కదండీ! అది తగిలిందంట. తగలగానే ఒక శబ్దం వచ్చిందంట. అప్పుడు ఆపేసి నిదానంగా తీస్తే స్వామివారి విగ్రహం అంట. అది తగిలినప్పటి నుంచి అక్కడి నుంచి ఒక రకమైన ద్రవ పదార్థము కారుతూ ఉందంటండి. అలా దాన్ని ఆపటానికని చందనముతోటి బుడుస్తా ఉంటారంట. అలా జరుగుతా ఉంటదండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి గురించి మా చిన్నతనంలో మేమైతే ప్రతి సంవత్సరము తిరునాళ్ళకెళ్ళేవాళ్ళమండి. మే నెల ఫస్టు మే నెలలో వచ్చే పౌర్ణమికి స్వామివారి కళ్యాణం అండి. 6 రోజులు జరిగిద్ది. 5 రోజులు కళ్యాణం. ఎక్స్‌ట్రా ఒక రోజు తిరునాళ్ళలాగా ఉంటది. అప్పుడు జనం బాగా వస్తారు. స్వామివారి విశేషం ఏంటంటేనండి, సంతానం లేని వారికి మాత్రం తప్పకుండా అక్కడికి వెళ్ళి స్వామివారి పక్కనే చింతామణి అని ఎక్కడి నుంచి వస్తాయోనండి వాటరు. అప్పటి నుంచి కూడా ఎవరు కనుక్కోలేదంట. పైన కొండల్లో నుంచి ఎక్కడ జలబుట్టిందో తెలియదు. కొబ్బరి నీళ్ళులాగా ఉంటాయి. తేటగా ఉంటాయి. తాగితే ఎంతో టేస్ట్‌గా, తియ్యగా, చల్లగా ఉంటాయండి. ఎంత మే నెలలో ఎళ్ళినా, ఎప్పుడెళ్ళినా గానీ చల్లగా ఉంటాయి. ఆ నీళ్ళు అక్కడ స్నానం చేసి ఈ సంతానం కోసం వెళ్ళిన వాళ్ళు ఆ తడి బట్టలతోటే స్వామివారిని దర్శనం చేసుకొని, అక్కడ పూజారి వారు ప్రసాదం ఇస్తారండి. అదే స్వామివారి నాభి నుంచి ఒక పదార్థం వస్తుంది గదా! ఆ పదార్థంతోటి అరటిపండు కలిపి ఇస్తారు. ఈ సంతానం లేని వారు ఆ ప్రసాదాన్ని తినేసి, ఆ తడి బట్టలతోటే పానాసారమని ఇలా దండం పెట్టుకొని బోర్ల పడుకుంటారండి. స్వామివారి ముందల చాలా ప్లేస్ ఉంటది. ఖాళీ ప్లేస్ వరండా లాగా గద్దె. అటు ఇటు అందరు సంతానం లేని వారు ఇలా బోర్ల పడుకుంటారు. పడుకుంటే వాళ్ళు నిద్రలోకెళ్ళిపోతారండి. మరి అది భగవంతుడి మాయో ఏంటో తెలియదు గానీ, వాళ్ళు నిద్రలోకెళ్ళిపోతారు. ఆ సమయంలోనే స్వామివారి అనుగ్రహంతోటి వారికి సంతాన భాగ్యానికి అర్హులవుతారంట. సంతానం చాలా మందికి అక్కడ స్వామివారిని నమ్ముకొని, స్వామివారి తప్పకుండా ఇస్తారు అని నమ్మకంతోటి స్వామివారి ప్రసాదం స్వీకరించి, అలా అక్కడ పూజారి వారు చెప్పిన విధంగా నడుచుకొని, ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా కొన్ని చెబుతారండి పూజారి గారు. మంచం మీద పడుకోవద్దు, కింద పడుకోవాలి కొన్ని రోజుల వరకి. వారు చెప్పిన ప్రకారం నడుచుకుంటే తప్పకుండా సంతాన భాగ్యం కలిగిద్దండి. మేము చిన్నతనంలో అయితే అప్పుడు ఏమి లెవ్వండి. ఎద్దుల బళ్ళతోటి ఎళ్ళేవాళ్ళము. ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. పోవటానికి కూడా సౌకర్యంగా ఉంది. కానీ స్వామివారి సత్యం ఏంటంటేనండి, అంటు, ముట్టు కొంచెం అదే తేడాగా ఉన్న వాళ్ళొస్తే కందిరీగల రూపంలో కందిరీగలు, తేనెతెట్టెలు చాలా ఉంటాయండి అక్కడ గుడి ప్రాంగణంలో. అయితే ఆ కందిరీగల రూపంలో వచ్చి స్వామివారు శిక్షిస్తారంట. అలా జరిగేదని మా చిన్నతనంలో చెప్పుకునేవారు. నాకు మాత్రం ఈ మధ్య పోయిన సంవత్సరం మే నెలలో స్వామివారి కళ్యాణం. అయితే మా పక్కన వాళ్ళెళ్లారండి. వాళ్ళ మనవడు, మనవరాలు తీసుకొని భార్యాభర్తలెళ్లారు బైక్ మీద. మాకు 3 కిలోమీటర్లు వచ్చిద్దిలెండి. వెళ్తే ఈ నలుగురు బండి దిగగానే
ఇతని ఇతని మీదనే కందిరీగలన్నీ దాడి చేశాయంటండి. ఈ పిల్లల్ని గానీ, ఆ అమ్మాయిని గానీ ఏమనలేదంట. ఇతని మీద మొఖమంతా కుట్టేసి తర్వాత ఇంకా అయెళ్ళిపోయినియంట. ఇతన్నప్పుడు హాస్పిటల్‌లో గూడా ఉంచారు. అలా నేను చిన్నతనంలో విన్నాను. పోయిన సంవత్సరం అలా కరెక్ట్‌గా జరిగింది. ఎందుకంటే అంత సత్యం గల స్వామి. ఆయనకు అంటు, ముట్టు ఏదైనా పొరపాటు, మనసులో ఏదైనా ఇంకా తేడాగా ఉన్న వాళ్ళని ఆ కందిరీగల రూపంలో వచ్చి స్వామివారు శిక్షిస్తారని మేము చిన్నప్పుడు చెప్పుకుంటే విన్నాము. పోయిన సంవత్సరం మాత్రం కరెక్ట్‌గా అలా జరిగింది ఒకరికి. అంత మహిమగల స్వామండి లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి సంవత్సరం మే నెలలో స్వామివారి కళ్యాణం జరిగిద్ది. మామూలుగా విడి టైంలో గూడా వెళ్లి చూడొచ్చు. అది మన తెలంగాణలోనేనండి. తెలంగాణ రాష్ట్రం. ములుగు డిస్టిక్ అండి. ములుగు డిస్టిక్‌లోని మంగపేట మండలం, మల్లూరు గ్రామం. ములుగు డిస్టిక్ అంటే తెలుసు కదండీ! ములుగు డిస్టిక్‌లో ఉంటది. మనం మామూలుగా హైదరాబాద్ నుంచి ఎళ్ళాలంటే డైరెక్ట్ మంగపేట బస్సులుంటాయి. ట్రైన్ రూట్ మాత్రం లేదండి. ట్రైన్‌లో ఎళ్ళటానికి లేదు. బస్సు రూటే. మంగపేట నుంచి మళ్ళీ ఆటోలుంటాయి. మల్లూరు వరకుంటాయి. పైన గుట్ట మీదకి కూడా ఆటోలుంటాయి. బస్సులు మాత్రం లేవండి. బస్సు రూట్ లేదు. మల్లూరు గుట్ట మీదకి 3 కిలోమీటర్ల లోపలికి ఆటో గాని, ప్రైవేటు వాహనాలు గాని అన్ని కార్లు అవి ఉంటే ఎళ్ళొచ్చు. కాపోతే అండి అందరిలాగా వీడియోలు తీసి అంతా సెట్టింగులు చేసి చాలా ఆకర్షణగా చూపించే అంత టాలెంట్ నాకు లేదండి. అందుకే మామూలుగా చెబుతున్నాను. అంటే డైరెక్ట్ మంగపేట బస్సులుంటాయి. ట్రైన్ రూట్ మాత్రం లేదండి. ట్రైన్‌లో ఎళ్ళటానికి లేదు. బస్సు రూటే. మంగపేట నుంచి మళ్ళీ ఆటోలుంటాయి. మల్లూరు వరకుంటాయి. పైన గుట్ట మీదకి కూడా ఆటోలుంటాయి. బస్సులు మాత్రం లేవండి. బస్సు రూట్ లేదు. మల్లూరు గుట్ట మీదకి 3 కిలోమీటర్ల లోపలికి ఆటో గాని, ప్రైవేటు వాహనాలు గాని అన్ని కార్లు అవి ఉంటే ఎళ్ళొచ్చు. కాపోతే అండి అందరిలాగా వీడియోలు తీసి అంతా సెట్టింగులు చేసి చాలా ఆకర్షణగా చూపించే అంత టాలెంట్ నాకు లేదండి. అందుకే మామూలుగా చెబుతున్నాను. తప్పకుండా మీకు కూడా అవకాశం ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి స్వామివారిని. చాలా మహిమగల స్వామి. ఎందుకంటే మాకు చిన్నతనం నుంచి మాకు తెలుసండి ఆ స్వామి గురించి. ఎంతో మహిమగల దేవుడు. ఆ స్వామికి ఇటు కుడి పక్కన నాగదేవత ఉంటదండి. అంటే స్వామివారు పడమట వైపు చూస్తూ ఉంటారు. స్వామివారి కుడి పక్కన పెద్ద నాగులమ్మ పుట్టుంటదండి. అక్కడ కూడా నాగులమ్మను కూడా దర్శనం చేసుకొని, అక్కడ కూడా దండం పెట్టుకొని మన కోరికలు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటే తప్పకుండా అంతా మంచి చేస్తారండి. మళ్ళీ కొంచెం దూరంలో ఇది చింతామణి అని వాటరు ఎక్కడి నుంచి వస్తాయో తెలియవండి. ఇట్లా తాటి మట్టలాగా పెడతారు. సన్నగా దారలాగా, పాలదారలాగా నీట్‌గా. అయితే మా పక్కన ఊరేనండి. ఎలా ఎళ్ళాలంటే అది మన తెలంగాణలోనండి. తెలంగాణ. ములుగు డిస్టిక్కు. మంగపేట మండలం. మల్లూరు గ్రామం. మల్లూరు గ్రామంలో దిగి 3 కిలోమీటర్లు ఆ కొండ మీదకెళ్ళాలండి. హేమాచల అడవులని దట్టమైన ఫారెస్ట్ అండి అది ఒకప్పుడు. అయితే మేము చిన్న పిల్లలప్పుడు ఎద్దుల బండ్లతోటి కాలినడక ఎద్దుల బండి వెళ్ళే అంత బాటుండేది. ఎక్కువ అప్పుడు స్కూటర్లు గానీ, సైకిళ్ళు గూడా లేని కాలంలో నడిచి వెళ్ళేవాళ్ళు. ఎద్దులు, బండి ఉన్నవాళ్ళు బండిలో జల్లేసుకొని, ఆ జల్లలో కూర్చొని అందరం వెళ్ళేవాళ్ళం. ఈ కొండ కిందనే ఎద్దులు పాపం ఈ బరువులన్నీ ఎత్తుకొని కొండపైకి ఎక్కలేకపోయాయి. అప్పుడు మనుషులు అందరం దిగి ఆ వండుకునే సామాన్లయి మాత్రం ఆ జల్లలో ఉంచేసి దిగితే ఎద్దులు కొండపైకెళ్ళేయి. అలా ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం మే నెలలో జరిగిద్దండి. మే నెలలో వచ్చే ఫస్ట్ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం 5 రోజులు జరిగిద్దండి. 6 రోజులు ఉంటది తిరునాల. అప్పుడైతే ఇంకా చాలామంది వస్తారు. చాలా బాగుంటది. ప్రతి సంవత్సరం మే నెలలో స్వామివారి కళ్యాణం అండి. చూడండి మీకు గూడా అవకాశం ఉంటే. మన తెలంగాణలోనే ఉందండి. ములుగు డిస్టిక్కు. హైదరాబాద్ నుంచి అయితే హనుమకొండ గాని, హనుమకొండ వచ్చి మంగపేట బస్ ఎక్కాలి. మంగపేట నుంచి మల్లూరు దగ్గరేనండి. 4, 5 కిలోమీటర్లు ఉంటది. మల్లూరు నుంచి 3 కిలోమీటర్లు అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తది. హాయిగా, హ్యాపీగా చూసి రావచ్చండి. చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే మేము చిన్న పిల్లలప్పుడు
నడిచి వెళ్ళటానికి గూడా అవకాశం లేనంత అడవి దిట్టంగా ఉండేది. అలాంటి సమయంలో గూడా రోజు పూజారి గారు పొద్దున, సాయంత్రం అంటే కళ్యాణం అప్పుడంటే ఫుల్ జనం వాళ్ళో ఈళ్ళో వస్తారు. కళ్యాణం లేనప్పుడు గూడా అయ్యవారు రోజు వెళ్ళి పొద్దున, సాయంత్రం దీపం పెట్టొచ్చేవారంట ఆ రోజుల్లో. అయితే అప్పుడు స్వామివారు ఈయన పంతులు వారెలా ఎళ్లారు? అంత అడవిలో అప్పుడు చిక్కటి అడవులు, పెద్ద పులులు, అది గుడ్డేలుగులు, చిరత పులులు, ఈ కొండముచ్చులు అన్నీ అడవి జంతువులు విపరీతంగా ఉండేయంట. ఆ రోజుల్లో మా నాన్నమ్మ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు.